దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మనందరి కొరకు మన పాపములన్నీ ఒకేసారి యేసు కడిగి వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ 1 పేతురు పత్రికలో ఇక్కడ 3:18 అంటాడు, మన విమోచనము కొరకు యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఒక గ్రామంలో అంటే ఒక క్రమంలో మనలను నీతిమంతులైన నిన్ను నన్ను రక్షించుటకు ఒక్కసారి ఆయన మరణించాడు. అంటే మరణించాడు అన్నటువంటి ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన ప్రతివాడు కూడా పరిశుద్ధుడు కాదు. అయితే నీతి ఎలా వస్తుంది అంటే, మనం నమ్ముతాం, మనం తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మనం కోళ్ళ రక్తము గొర్రెల రక్తం బలిచ్చి ఆ బలి ద్వారా మనము శాంతిని పొందాలి, పాప క్షమాపణ పొందాలన్నటువంటి ఆలోచనతో మనము ఆ బలులు అర్పిస్తూ ఉంటాం. అయితే కోడుల రక్తం వల్ల గొర్రెల రక్తం వల్ల పాప విమోచన జరగదని బైబిల్ చెప్తుంది. మరి బైబిల్ చెప్తున్నటువంటి మాటను బట్టి, పూర్వం ప్రవక్తలతో మాట్లాడినటువంటి విధంగా బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషులందరి కొరకు ఒక నీతిమంతుడు మరణించవలసినటువంటి అవసరం ఉంది అని మరి బైబిల్ చెప్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడే, యేసుక్రీస్తు ఆత్మగా ఆయన ఈ లోకానికి ఒక శరీరాన్ని దాల్చుకోవాలి కనుక ఆయన కన్యమరియ గర్భం నందు జన్మించాడు, పరిశుద్ధుడిగా జన్మించాడు. అది స్త్రీ పురుషుల కలయిక వల్ల కాదు, మరియమ్మ గర్భమును మాత్రమే వాడుకొని మరి గర్భమును ధరించి 9 మాసాలు 9 మాసాలు కూడా ఆమె గర్భంలో ఉండి, మరి అందరూ మానవులు స్త్రీలు ఎలాగైతే మరి పిల్లలు కంటూ ఉన్నారో సామాన్యంగానే మరియమ్మ కూడా అలాగే కన్నది. తర్వాత తాను పెంచింది, పెద్దవారు చేసింది. అయితే ప్రభు దర్శనం మనకందరికీ తెలుసు. యేసు ప్రభు చరిత్ర పుట్టిన వెంటనే ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక్కోవడం, అది యేసు ప్రభుని వారు చూసి పూజించి వెళ్ళారు. గొల్లలకు దేవదూత ప్రత్యక్షమే ఆయన దేవుని కుమారుడు అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు కూడా ప్రభువుని నమ్మారు. మరి దేవదూతతో కూడా మరి వచ్చి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం గాబ్రియేలు ద్వారా. అయితే యేసుక్రీస్తు మన అందరి కొరకు పాప విమోచన కొరకు మాత్రమే వచ్చాడు కనుక మీలాగా నేను కూడా మా దేవుళ్ళు గొప్పవి అనేవాడిని. అయితే యేసుక్రీస్తు అంటే ఎవరైనా మనకు ఒక స్నేహితుడు మన కొరకు ప్రాణం పెడితే నా ప్రాణ స్నేహితుని అంటాం. ఎవరైనా మనకు ఒక సహాయం చేశారనుకోండి, కృతజ్ఞతగా ఆ వ్యక్తి గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ మనందరి